విపత్తు వరదల సాయం కింద కేంద్రం ఏపీకి భారీగా నిధులు విడుదల చేసింది. 5 రాష్ట్రాలకు 1,55,499 కోట్లు విడుదల చేసింది. ఇందులో ఏపీకి అత్యధికంగా 608 కోట్ల 8 లక్షలు ఇచ్చింది. ఏపీ, నాగాలాండ్, ఒడిశా, తెలంగాణ, త్రిపుర రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేసింది. గతేడాదిలో వరదలు, విపత్తుల కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు నివేదికలు సిద్ధం చేసి కేంద్రానికి పంపాయి. నివేదికలను పరిశీలించి కేంద్రం నిధులను విడుదల చేసింది. తెలంగాణకు 231 కోట్లు, త్రిపురకు 288 కోట్లు, ఒడిశాకు 255 కోట్లు, నాగాలాండ్కు 170 కోట్ల రూపాయలు విడుదల చేసింది కేంద్రం. విపత్తు వరదల సాయం కింద కేంద్రం ఏపీకి భారీగా నిధులు విడుదల చేసింది. 5 రాష్ట్రాలకు 1,55,499 కోట్లు విడుదల చేసింది. ఇందులో ఏపీకి అత్యధికంగా 608 కోట్ల రూపాయలు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, కేంద్రం విడుదల చేసినటువంటి నిధులకు సంబంధించినటువంటి వ్యవహారంలో చూస్తే కనుక విపత్తుల నిర్వహణకు సంబంధించినటువంటి వరకు కూడా ఇటీవల కాలంలో ఏపీలో పెద్ద ఎత్తున నిధులకు సంబంధించినటువంటి బుడమేడు వరదలకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వరదలకు సంబంధించినటువంటి పరిస్థితులు కావచ్చు, వీటి మొత్తం ప్రభావంతో కేంద్రం ప్రత్యేకమైనటువంటి టీం కూడా రంగంలోకి దిగిన తర్వాత నివేదికను కూడా సిద్ధం చేసింది. కేంద్ర బృందం కూడా పర్యటించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే నిధులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేంద్రం స్పష్టమైనటువంటి విధానం ప్రకటించినటువంటి సిచ్యువేషన్. అందులో భాగంగానే ఈ రోజు కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం ప్రకారం పెద్ద ఎత్తున నిధులకు సంబంధించినటువంటి విడుదలకు సంబంధించినటువంటి అంశం జరిగింది. అందులో భాగంగానే దాదాపుగా 1,554.99 కోట్లకు సంబంధించినటువంటి నిధులను కేంద్రం విడుదల చేసింది. ఆయా రాష్ట్రానికి సంబంధించినంత వరకు చూసుకుంటే కనుక జాబితాలో తెలంగాణకి కేవలం 231 కోట్లు మాత్రమే నిధులు విడుదల చేస్తున్నట్లుగా కేంద్రం స్పష్టం చేసింది. దీనిపైన అక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఆగ్రహంతో ఉంది. ఇటు ఏపీకి అత్యధికంగా దాదాపుగా 608.08 కోట్ల నిధులు విడుదల చేసింది. ఎందుకంటే బుడమేరుకు సంబంధించినటువంటి నష్టం పెద్ద ఎత్తున జరిగింది. బుడమేరు వరదకు సంబంధించినటువంటి వ్యవహారం పైన తీవ్ర స్థాయిలో దుమారం కూడా చెలరేగింది. కేంద్రం బృందం కూడా వచ్చింది. కేంద్రం పూర్తి స్థాయిలో స్టడీ చేసింది. నివేదిక కూడా సిద్ధం చేసుకున్నటువంటి సిచ్యువేషన్. ఈ పరిణామాలన్నీ చూసుకుంటే కనుక ఏపీకి 608 కోట్లు విడుదలైనటువంటి సిచ్యువేషన్. ఇక త్రిపురకు సంబంధించి 288.93 కోట్లు త్రిపుర రాష్ట్రానికి, అదేవిధంగా ఒడిశాకి 255.24 కోట్లు విడుదలయ్యాయి. ఇక నాగాలాండ్ కి 170 కోట్లు విడుదలైనటువంటి సిచ్యువేషన్. మొత్తమే చూసుకుంటే కనుక ఏపీ విపత్తుల వరదల సహాయం కింద విడుదలైనటువంటి నిధులకు సంబంధించి 5 రాష్ట్రాలకి కేంద్రం సహాయం అందించింది. అందులో అత్యధికంగా ఏపీకి 608 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులు విడుదలయ్యాయి. 231 కోట్ల నిధులు విడుదలైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నిధులన్నీ కూడా త్వరలోనే, అంటే మినిమం కపుల్ ఆఫ్ డేస్ లో 2-3 రోజుల్లో నిధులు కేంద్రానికి జమ అయ్యేటువంటి, కేంద్రం నుంచి రాష్ట్ర సర్కార్కి జమ అయ్యేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.